ఆరోగ్యాభిలాషులైన ప్రేక్షక మిత్రులకు నమస్కారం. ఆరోగ్యం అవగాహన అనే ఈ చక్కని కార్యక్రమాల సిరీస్లో ఆరోగ్యానికి సంబంధించి, మందు మొక్కలకి సంబంధించి, ఆహార పదార్థాలకు సంబంధించి ఎన్నో విలువైన ఆయుర్వేద దృక్పథాలని, ఆయుర్వేద రహస్యాలని వీటన్నిటినీ తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఒక ఆసక్తికరమైన మూలిక గురించి. ఇదే గలిజేరు. ఈ గలిజేరు అనేది కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. కొంతమందికి తెలుసు కానీ దీని ప్రత్యేకతలు తెలియవు. ఈ కార్యక్రమంలో దీనికి సంబంధించి పూర్తి ఔషధ విలువల్ని మనం తెలుసుకోబోతున్నాం. ఎన్నో సమస్యల్ని ఈ గలిజేరును ఉపయోగించి తగ్గించుకోవచ్చు. చూడండి, గలిజేరు గురించి చెప్పాల్సి వస్తే ఈ గలిజేరు మొక్క లేని గ్రామం కానీ, అలాగే ఈ మొక్కలు లేని ప్రాంతాలు కానీ మన భారతదేశంలో ఉండవు. అంటే ఇంత కామన్. కానీ వేప తెలిసినట్టుగా, తుమ్మ తెలిసినట్టుగా చాలామందికి ఈ మొక్క గురించి తెలియదు. ఈ కార్యక్రమంలో దీని ప్రత్యేకతలు తెలుసుకోబోతున్నాం. అలాగే దీనికి ఇంకొక ప్రత్యేకత ఉంది. ఈ మొక్కకి లొంగని రోగాలు కూడా దాదాపుగా ఈ భూమి మీద లేవు అని మనం చెప్పొచ్చు. ఈ మొక్క గురించి సంహితాకారులు కానీ, లేకపోతే నిఘంటుకారులు కానీ, అలాగే శాస్త్ర దృక్పథం ఉన్నటువంటి మహర్షులు కానీ, వీళ్ళంతా కూడా ముక్తకంఠంతో ఈ మొక్క తాలూకు ఉపయోగాల గురించి ప్రపంచానికి ఎలుగెత్తి చాటారు. ఇంత అద్భుతమైనటువంటి ఈ మొక్కని అందించిన ఈ భూమి తల్లి మన భారతమాత రుణాన్ని ఈ జాతి ఏనాడికి తీర్చుకోలేదంటంలో అతిశయోక్తి లేదు. దీన్ని వాడుకొని బాగుపడాలి. బాగుపడటమే మన కనీస ధర్మం. అదే ఆరోగ్య మర్మం. మరి గలిజేరు అంటున్నాం, అసలు ఏమిటిది? అంటే దీని లక్షణాలు ఏమిటి? ఇది మనం తెలుసుకోవాలి. అంటే ఈ మొక్కని గుర్తుపట్టడం చాలా ముఖ్యం. చూడండి, ఈ మొక్క మీకు అందరికీ తెలిసిందే, కాకపోతే మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేసి ఉండరు. మెయిన్గా మనం అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ భూమి మీద మనకి ఇది కనిపిస్తుంది నేల బారుగా. అయితే ఇక్కడ మనం చాలా క్లోజప్లో దీన్ని చూస్తున్నాం, కానీ చూడటానికి ఇది చాలా గడ్డి మొక్క స్థాయిలో కనిపిస్తుంది నేలబారుగా. మెయిన్గా దీన్ని గుర్తుపట్టడానికి దీని ఆకులు ప్రధానం. అలాగే దీంట్లో రెండు రకాలు ఉంటాయి, తెల్ల గలిజేరు, ఎర్ర గలిజేరు అని. వీటికి రెండు దాదాపు గుణధర్మాలు ఒకటే. కాకపోతే ఏమిటంటే ఆ మొక్క తాలూకు ఆ స్వరూపాన్ని బట్టి అలా పేర్లు పెట్టారు. ఇప్పుడు మనం చూస్తున్నది తెల్ల గలిజేరు. అంటే దీన్ని పువ్వులు తెల్లగా ఉంటాయి. అలాగే ఇది చూడటానికి కొద్దిగా లైట్గా ఉంటుంది. అలాగే ఇంకొక యాంగిల్ చూద్దాం. చూడండి, ఇది ఒక కాంట్రాస్ట్ మీద చూపిస్తుంది ఈ మొక్కని. ఎందుకంటే క్లియర్గా దీని లీవ్స్, దీని ఆకులు ఇలా కనపడతాయి. అలాగే మరి నేలబారుగా అంటే ఇది భూమి మీద మాత్రం ఇలాగా పరుచుకొని కనిపిస్తుంది. ఇక ఇదంతా తెల్ల గలిజేరు గురించి. మరి ఇదే సమయంలో ఎర్ర గలిజేరు అని ఉంటుంది. అంటే ఏమిటంటే దాని పువ్వులు చూసారా, ఇలాగా కొద్దిగా గులాబీ రంగులో ఉంటాయి. కాబట్టి దీనికి ఎర్ర గలిజేరు అని పేరు వచ్చింది. దీనికి కూడా తెల్ల గలిజేరు అన్ని గుణకర్మలే ఉంటాయి. ఇది చూడటానికి క్లోజప్లో ఇలా కనిపిస్తుంది. అయితే నేలబారుగా చూసేటప్పుడు మాత్రం ఇది ఇలాగ నేల మీద పరుచుకొని కనిపిస్తుంది. దీని తాలూకు ఈ లక్షణాలు, గుణకర్మలు ఇవి మనం తెలుసుకుందాం. చూడండి, దీన్ని ఔషధం కింద వాడుకోవాలంటే ముందు అసలు దీని ప్రత్యేకతలు మనం తెలుసుకోవాలి. గలిజేరికి పునర్నవ అనేటువంటి పేరుంది. ఈ పేరు పెట్టడంలో ఈ మొక్క తాలూకు అపురూప సామర్థ్యాలు, శక్తులు మనం అర్థం చేసుకోవచ్చు. పునః అంటే మళ్ళీ, నవ అంటే కొత్తగా సృష్టిస్తుంది అని అర్థం. దేన్ని సృష్టిస్తుంది అని మనం ప్రశ్న వేసుకుంటే, శరీరంలో ఏ భాగం వ్యాధిగ్రస్తమై నాశనం అవుతూ ఉంటుందో ఆ భాగాన్ని తిరిగి మళ్ళీ కొత్తగా సంపూర్ణ ఆరోగ్యవంతంగా మారుస్తుంది. అది ఈ పదంలో ఉండేటువంటి ప్రత్యేకత. నిఘంటువుల్లో ఈ పునర్నవలో చెప్పుకున్నట్టుగా రెండు రకాలు కనిపిస్తాయి, శ్వేత పునర్నవ, అలాగే రక్త పునర్నవ. బొరీవియా డెఫ్యూజా అనేది ఎరుపు రకంగా మనం అర్థం చేసుకోవాలి. అలాగే ట్రయాంతిమా పార్చులోకాస్ట్రమ్ అనేటటువంటి బొటానికల్ సోర్సు తెలుపు రకంగా మనం అర్థం చేసుకోవాలి. ఇక ఔషధంగా గలిజేరు ఎలా పనిచేస్తుంది ఇది తెలుసుకోబోతున్నాం. మెయిన్గా జీర్ణకోశ వ్యాధులలో ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. గలిజేరు అంటే ఈ తెల్ల గలిజేరు సమూలంగా తెచ్చుకోవాలి, అంటే వేరుతో సహా తెచ్చుకోవాలి. దీన్ని దంచి రసం తీసి ఆ రసాన్ని ఒక కప్పు మోతాదుగా రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి, లోపలికి తాగుతూ ఉండాలి ఒక కప్పు మోతాదుగా. లేదా గలిజేరు ఆకుని కూరగా వండి తింటూ ఉండొచ్చు. లేదా గలిజేరు పాకాన్ని మంచినీటిలో కలుపుకొని కూడా తాగొచ్చు. అంటే ఏంటంటే గలిజేరు వేసి పాకంలాగా తయారు చేసుకొని, బెల్లం పాకంలాగా దాన్ని తాగుతూ ఉండాలి సిరప్ లాగా. లేకపోతే గలిజేరు గింజల పొడిని ఒక పావు టీ స్పూన్ మోతాదుగా మంచినీళ్ళకి కలుపుకొని తీసుకుంటూ ఉంటే కడుపుబ్బరింపు, కడుపు లోపల చెడువాయువులు చేరటం, మందాగ్ని అంటే ఆకలి తగ్గటం, అజీర్ణం, మలబద్ధకం ఇవన్నీ తగ్గుతాయి. ఆకలి బాగా పెరుగుతుంది, జీర్ణశక్తి బాగా చేకూరుతుంది, జీర్ణకోశానికి కూడా బలం వస్తుంది. దీంతో మలం అనేది, విరేచనం అనేది సాఫీ అవుతుంది. ఇక ఇంకొక సమస్య చాలామందిని ఇబ్బంది పెట్టేది గుండెదడ, అలాగే బలహీనత. దీంట్లో గలిజేరు ఉపయోగపడుతుంది.
గలిజేరు అంటే తెల్ల గలిజేరు అనుకున్నాం కదా, దీన్ని సమూలంగా తీసుకొచ్చి మెత్తగా దంచి రసం తీసి ఆ పల్చటి బట్టలో వడపోసుకోవాలి. ఈ రసం ఎంత తూకం ఉంటే అంత తూకంగా కండ చక్కెర పొడిని అంటే నవ్వుబోతు అంటే మిశ్రి అంటే పటిక బెల్లాన్ని కలిపి పాత్రని పొయ్యి మీద పెట్టేసి చిన్న మంట పైన లేత పాకం వచ్చే వరకు మరిగించి దించుకోండి. గుండెదడ సమస్య ఉన్నప్పుడు ఒక గ్లాస్ మంచినీళ్ళల్లో ఇప్పుడు తయారు చేసుకున్న ఈ గలిజేరు పాకం 2 లేదా 3 చెంచాలు కలుపుకొని దాంట్లో ఒక చెంచా పన్నీర్ కూడా అంటే గులాబీ జలం అంటే రోజ్ వాటర్ కూడా కలిపి 2 పూట్ల తాగుతూ ఉంటే గుండెదడ అలాగే బలహీనత ఇలాంటివి తగ్గుతాయి. ఇంకొక ప్రాబ్లం చాలామందిని ఇబ్బంది పెట్టేది మలబద్ధకం. దీంట్లో కూడా గలిజేరు ఉపయోగపడుతుంది. రోజు 2 పూట్ల కూడా ఒక 20 గ్రాముల గలిజేరు ఆకుని అర గ్లాసు మంచినీళ్ళ కలిపి మెత్తగా దంచి పల్చని బట్టలో రసం పిండి 2 పూట్ల తాగుతూ ఉంటే మలబద్ధకం తగ్గుతుంది, సుఖ విరేచనం అవుతుంది. దీంతోపాటు బంక విరేచనాలు కూడా తగ్గుతాయి. ఇక అసలైన ఉపయోగం గలిజేరు గురించి చెప్పాల్సి వస్తే ఒకటి ఉంది. ఇదే ఎడిమా అనాసార్క అంటే ఒళ్ళంతా కూడా నీరు పట్టడం. ఇలాంటప్పుడు ఏం చేస్తారు? తెల్ల గలిజేరు ఆకు రసం 2 పూట్ల కూడా 10 గ్రాముల మోతాదుగా లోపలికి సేవిస్తూ ఉండాలి. ఆహారంలో ఉప్పు, నెయ్యి, నూనె ఇవి లేకుండా పథ్యం పాటిస్తూ ఉండాలి. దీంతో శరీరం అంతా నిండినటువంటి ఆ విషపు నీరు గుంజేస్తుంది. ఇంకొక సమస్య ఇలాంటి ఈ చెడు వానలు పడే రోజులలో ఇన్ఫెక్టివ్ హెపటైటిస్ అంటే కామెర్లు. దీంట్లో గలిజేరు ఉపయోగపడుతుంది. గలిజేరు గింజలు, గులాబీ పువ్వులు, కర్బూజా గింజలు, మెయిన్గా ఆ కర్బూజా లోపల పప్పు, ఆ గింజల లోపల, ఇంకా దోస గింజల లోపల పప్పు, ఈ 4టిని ఒక్కొక్కటి 5 గ్రాములు తీసుకోండి. గలిజేరు గింజలు, గులాబీ పువ్వులు, కర్బూజా గింజల లోపల పప్పు, దోస గింజల్లోని పప్పు, ఈ 4టిని ఒక్కొక్కటి 5 గ్రాములు మోతాదుగా తీసుకొని మంచినీళ్లతోటి మెత్తగా నూరి పల్చని బట్టలో వడపోసి దాంట్లో ఒక చెంచా కండ చక్కెర పొడి కలుపుకొని 2 పూట్ల తీసుకుంటూ ఉంటే ఈ కామెర్లు అంటే పసిరికలు క్రమంగా తగ్గుతాయి. ఇక కొంతమందికి దగ్గితే రక్తం పడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఇలాంటి సందర్భాల్లో కూడా గలిజేరు ఉపయోగపడుతుంది. తెల్ల గలిజేరు ఆకు రసం 240 గ్రాములు, బాదం బంక ఒక 20 గ్రాములు, తుమ్మ బంక 20 గ్రాములు, మంచి గంధం పొడి అంటే శ్రీగంధం పొడి 10 గ్రాములు, కావిరాయి 10 గ్రాములు తీసుకొని ఈ అన్ని పదార్థాలని గలిజేరు రసంతో మెత్తగా ముద్దలాగా అయ్యే వరకు మెత్తగా నూరి ఒక 10 గ్రాములు మోతాదుగా గోళీలు కట్టి అంటే గోళీలాగా తయారు చేసుకోవాలి. ఆ నీళ్ళలో గాలికి ఎండబెట్టుకొని బాగా ఎండిన తర్వాత నిల్వ చేసుకోవాలి. ఈ మాత్రల్ని ప్రతి 2 గంటలకి ఒక మాత్ర అంటే గోళీ మోతాదుగా బుగ్గను పెట్టుకొని చప్పరిస్తూ ఉంటే క్రమంగా దగ్గితే రక్తం పడటం అనేది తగ్గుతుంది. ఇంకొక సమస్య కలరా వ్యాధిలో వాంతులు అవుతూ ఉండటం. ఇలాంటి సందర్భాల్లో కూడా గలిజేరు ఉపయోగపడుతుంది. ఒక గ్లాసు నీళ్ళకి 10 గ్రాములు పరిశుభ్రం చేసినటువంటి గలిజేరు ఆకుని వేసి చిన్న మంట పైన సగం కషాయం మిగిలే వరకు మరగబెట్టి దించి వడపోసుకొని చల్లార్చి ఒక పూట ఒక్కొక్క మోతాదుగా తీసుకుంటూ ఉండాలి. ఈ రకంగా రోజుకి 3 పూట్ల అవసరం ఉంటే తీసుకుంటూ ఉంటే కలరా వ్యాధి వల్ల వచ్చినటువంటి వాంతులు విరేచనాలు తగ్గుతాయి. ఇంకొక మంచి ఉపయోగం దీనికి ఉంది. చెవిలో నొప్పి, వాపు ఉంటే కూడా పనిచేస్తుంది. తెల్ల గలిజేరు ఆకు రసాన్ని 3-4 చుక్కల మోతాదుగా 2 పూట్ల కూడా చెవుల్లో వేసుకుంటూ ఉంటే చెవి నొప్పి, చెవి చుట్టూ వచ్చినటువంటి వాపు ఇలాంటివి చాలా సులువుగా తగ్గుతాయి. ఇలాగా ఈ గలిజేరు అనేది ఏంటంటే దీంతో అద్భుతమైనటువంటి యోగాలు మీరు అంటే ఔషధ యోగాలు తయారు చేసుకుని వాడుకోవచ్చు. అనేక సమస్యల్ని మీరు తగ్గించుకోవచ్చు. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, స్టే పాజిటివ్, స్టే స్మైలింగ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.